పార్టీ గ్రామ రహదారి పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. గుంతలమయం రోడ్డుపై నిత్యం ప్రాణాలతో చెలగాటం. బాధ్యత ఎవరిది? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పార్టీ గ్రామ ప్రధాన రహదారి నేడు అభివృద్ధి మాటలకు అపహాస్యంగా మారింది. ఈ రహదారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గుంతలమయంగా మారిన ఈ మార్గంలో ప్రయాణం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమే అన్న భావన ప్రజల్లో బలంగా నెలకొంది. రోడ్డు కాదు మరణపథం. రోజు కంకర లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఇప్పుడు రోడ్డు ఉందా లేక గుంతలే ఉన్నాయా అన్న సందేహం కలుగుతోంది. లోతైన గుంతలు, నీటితో నిండిన బురద ఇవన్నీ కలిపి ఈ రహదారిని ప్రాణాంతక మార్గంగా మార్చేశాయి. చిన్నపాటి అదుపు తప్పిన వాహనం గుంతలో పడిపోవడం ఖాయం. అప్పుడు జరిగే ప్రమాదం ఒక్క వ్యక్తికే కాదు, ఒక కుటుంబానికి శాశ్వత విషాదాన్ని మిగులుస్తోంది. ఎన్నికల హామీలు రోడ్డుపై మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎన్నికలు వస్తే పార్టీ గ్రామ రోడ్డు సమస్య పెద్ద చర్చగా మారుతోంది. నాయకులు వస్తారు, చేతులు కలుపుతారు, ఫోటోలు దిగుతారు, రోడ్డు వేస్తాం, వెంటనే అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పిస్తారు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఈ రహదారి పాలకుల దృష్టికి అందని గ్రామంగా మారుతోంది. 5 ఏళ్ల పాటు ప్రజలు ఎంత విన్నవించినా వినిపించని చెవులే మిగులుతున్నాయన్న ఆవేదన గ్రామాల్లో వెల్లువెత్తుతోంది. శంకుస్థాపనల షో పనులెక్కడ? గతంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముత్తంపేట నుండి పార్టీ గ్రామం వరకు 2.9 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆ రోజు గ్రామంలో ఆశలు చిగురించాయి. కానీ ఎన్నికల కోడ్ను అడ్డంకిగా చూపించి పనులు ఆపేశారు. తరువాత ఎమ్మెల్యే హరీష్ బాబు హయాంలో వల్లభనేని కన్స్ట్రక్షన్ సంస్థకు పనులు అప్పగించిన రోడ్డు పూర్తి కాకుండానే బిల్లులు క్లియర్ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రాలపై రోడ్డు పూర్తయినట్లు చూపించి వాస్తవంలో ప్రజలను గుంతల్లో నెట్టడం ప్రజాస్వామ్యానికి అవమానం కాదా అన్న ప్రశ్నలు ఉప్పొంగుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో పార్టీ గ్రామం నుండి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆటోల్లో ప్రయాణం అంటే బురదలో ఊగిసలాట. ద్విచక్ర వాహనాలపై వెళ్లే విద్యార్థులు జారిపడుతూ గాయాల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో చదువుకోవడానికి వెళ్లాలా, ప్రాణాలు కాపాడుకోవాలా అనే స్థితి ఏర్పడుతోంది. గ్రామ భవిష్యత్తైన పిల్లలను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టడం ఎవరి బాధ్యత అన్న ప్రశ్నలు పాలకుల వైపు వేలెత్తి చూపుతున్నాయి. అత్యవసర సేవలు అస్తవ్యస్తం. పార్టీ గ్రామానికి పోస్టింగ్ వస్తేనే ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. గర్భిణీ స్త్రీలను, రోగులను ఆసుపత్రికి తరలించాలంటే కుటుంబ సభ్యుల గుండెలు దడదడలాడుతున్నాయి. వర్షాకాలంలో 108 అంబులెన్స్ గ్రామానికి చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. ఒక్కసారి అయినా పాలకులు ఈ రోడ్డుపై అంబులెన్స్లో ప్రయాణిస్తే ప్రజల బాధ అర్థమవుతుంది అనే వ్యాఖ్యలు గ్రామంలో వినిపిస్తున్నాయి. కంకర లారీలు నిరంతరం తిరగడంతో రోడ్డుపై దుమ్ము మేఘాల్లా కమ్ముకుంటుంది. నీళ్లు కొడుతున్న వాహనాల రద్దీతో వెంటనే మళ్లీ పొడిగా మారుతోంది. ఫలితంగా పిల్లలు, వృద్ధులు, రైతులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. మండల కేంద్రానికి వెళ్లేందుకు వేరే మార్గం లేక ఇదే రోడ్డుపై ప్రయాణించాల్సి రావడం ప్రజలకు శిక్షగా మారిందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రతి సోమవారం జరిగే మండల సంతకు వెళ్లేవారు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పొలాల్లో పండించిన వరి ధాన్యాన్ని ఇంటికి చేర్చడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. గుంతల కారణంగా ట్రాక్టర్లలోని వరి బస్తాలు కింద పడిపోతున్నాయి. పత్తి, బొలెరో వాహనాలకు ప్రమాదం పొంచి ఉంది. ఎడ్ల బండ్లు కూడా గుంతల్లో చిక్కుకొని ఒరిగిపోతున్నాయి. వ్యవసాయం దేశానికి వెన్నుముక అని చెప్పే పాలకులు రైతుల కనీస రవాణా సౌకర్యాలను కల్పించడం లేదు. ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం గ్రామంలో మండిపోతోంది. పార్టీ గ్రామంలో నుండి ముత్తంపేట్, కౌటాల, ఇతర పట్టణాలకు నిత్యం ప్రయాణించే ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పార్టీ గ్రామ ప్రధాన రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు నమస్కరించు చెప్పినది ఏమనగా, ముత్తంపేట నుండి పార్టీ పోవడానికి దాదాపు 4 కిలోమీటర్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు శాంక్షన్లో ఏమో 4 కిలోమీటర్ శాంక్షన్ అని ఆడ బోర్డు పెట్టిండ్రు. కాకపోతే రోడ్ వేసింది మాత్రం 2.5 కిలోమీటర్లు, మళ్ళీ మిగిలిన 1.5 కిలోమీటర్ ఇట్లానే వదిలేసిండ్రు. మరి ఈ వదిలేసిన రోడ్ వల్ల చాలా గుంతలు మాయమైంది. ఈ దుమ్ము ధూళితో మరి పార్టీ, వీరువెల్లి, సాన్గాం ఈ గ్రామానికి చెందిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కౌటాల మన సాన్గాం నుండి అయినా, పాడ్ నుండి అయినా కౌటాల పోవాలంటే దుమ్ముతో పోతున్నాం. ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి? కౌటాల దాదాపు 4 కిలోమీటర్స్ వస్తుంది. ముత్తంపేట నుండి పార్టీ నుండి 8 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 4 కిలోమీటర్స్ కాకుండా మనకు 1.5 కిలోమీటర్స్ పోవడానికి కూడా దుమ్ము అవుతుంది.
మరి పక్కన చైన్లలో కూడా పత్తి తీద్దామన్నా కూడా వాళ్ళకు కూడా పెద్ద దుమ్ములు అవుతున్నాయి. ఈ ఇష్యూ మీద మేము ఇంతకుముందు చాలా అధికారులను కూడా కలిసినాము, మరి ప్రజాప్రతినిధులు కలిసినాము. మరి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే దండవిట్లు కానీ, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ బాబు అయినా వీలైనా స్పందించి ఈ రోడ్డు మాకు మిగిలిన రోడ్ని కూడా తొందరగా మరమ్మతులు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. వర్షాకాలం ఎట్లా ఇబ్బంది పడతారు? వర్షాకాలంలో అంటే ఇప్పుడు ఇక అంబులెన్స్ కూడా రాదు, మళ్ళీ ఆటో కూడా పోవాలంటే చాలా ఇబ్బంది, ఆటో దిగబడుతుంది. బైక్లు వెళ్ళాలంటే కూడా ఇక బైక్లో చెప్పలేము, ఒకసారి పోతే రెండవసారి రిపేర్ చేయాల్సిందే బైక్లు. ఇలాంటి దుస్థితి ఉంది మా పాడి గ్రామానికి. మరి దీన్ని పట్టించుకునే నాయకుడు కానీ, అది పెద్ద లీడర్లు చెప్తున్నారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ కనీసం మాకు రోడ్డు సౌకర్యం మాకు స్థలాలు ఇవ్వండి, మాకు భూములు ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, దళిత మాకు పోవడానికి రోడ్డు సౌకర్యం చేయండి అంతే. దానికి మించి మేము మిమ్మల్ని పెద్దగా కోరుకోవట్లేదు. మళ్ళీ ఈ క్రెషర్ల వల్ల కూడా దుమ్ము చాలా లేస్తుంది. వీళ్ళు కొట్టినట్టే మాని ఒక్కసారి బండి తిప్పుతున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామానికి మిగిలిపోయిన ఉన్న రోడ్డుని కూడా తొందరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షాన మా ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా ఈ మీడియా సమావేశం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.